సీజేఐ అధికారిక నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ను వీలైనంత త్వరగా ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సుప్రీంకోర్టు కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించింది. ఈ ఘటనపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ వ్యక్తిగత పరిస్థితులు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలస్యమైందని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తుగ్లక్ రోడ్లోని బంగ్లా నెంబర్ 14ను ప్రభుత్వం తనకు కేటాయించినప్పటికీ పునరుద్దరణ పనులు జరుగుతున్నందున అందులోకి మారలేదన్నారు. త్వరలో బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తారని పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా 2 ఏళ్ల పాటు సేవలందించిన జస్టిస్ చంద్రచూడ్ గతేడాది నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. అనంతరం సీజేఐగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరూ అధికారిక నివాసంలోకి మారలేదు. పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని సీజేఐ అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు.